టీమిండియా మాజీ క్రికెటర్ వరల్డ్ కప్ విన్నర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కెరీర్ చివరి దశలో తనకు కనీస గౌరవం దక్కలేదని తెలిపాడు. జట్టులో ఒక్కరు కూడా తనకు అండగా నిలవలేదని, దాంతోనే రిటైర్మెంట్ ప్రకటించానని వెల్లడించాడు. తాను కూడా ఆటను ఆస్వాదించలేకపోయానని, గౌరవంగా వీడ్కోలు పలకటమే ఉత్తమమని భావించానని చెప్పాడు. ఒక దశలో తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్పై విరక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు. సుదీర్ఘకాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ సింగ్ ధోని సారథ్యంలో టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచ కప్ 2007, వన్డే ప్రపంచ కప్ 2011 విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వన్డే ప్రపంచ కప్లో ఓవైపు క్యాన్సర్తో పోరాడుతూనే అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువి రక్తపు వాంతులు చేసుకున్న ఘటన ఇప్పటికీ కూడా అభిమానుల కళ్లలో కదలలాడుతూనే ఉంది. అయితే క్యాన్సర్ జయించి రీఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్ మునుపటిలా సత్తా చాటలేకపోయాడు. పేలవ ఫామ్తో జట్టులో చోటు కోల్పోయి 2019 వన్డే ప్రపంచ కప్ ముందు అన్ని ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలికాడు. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అయిన సమయంలో టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే ఏనాడు కూడా కోహ్లీని యువరాజ్ సింగ్ నిందించలేదు. కానీ జట్టులో తనకు ఎవరి నుంచి సరైన మద్దతు లభించలేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తాజాగా నిర్వహించిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపాడు. నా కెరీర్ చివరి దశలో నేను ఆటను ఆస్వాదించలేకపోయాను. ఆటను ఎంజాయ్ చేయనప్పుడు నేను క్రికెట్ ఎందుకు ఆడాలి అనే భావన కలిగింది. జట్టులో కూడా నాకు ఎవరి మద్దతు లభిస్తున్నట్లు అనిపించలేదు. సో కనీస గౌరవం కూడా దక్కలేదు. నేను జట్టుకు భారంగా మారినట్లు చూశారు. దాంతో ఆటలో కొనసాగటం భావ్యం కాదని నాకు అనిపించింది. నాకు నచ్చని పనిలో నేను వేలాడుతూ ఉండాలి అని అనిపించింది. అంతేకాకుండా అసలు నేను ఇంకా ఎందుకు ఆడాలి, ఇంకేం నిరూపించుకోవాలనే ప్రశ్నలు నాలో మొదలయ్యాయి. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. ఏ రోజైతే నేను ఆడటం ఆపేశానో ఆ రోజే నేను మళ్ళీ యువరాజులా మారిపోయానని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో టీనేజ్ వయసులో తన సామర్థ్యాలపై తలెత్తిన ప్రశ్నలను యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. వాటిని తాను అవమానంగా భావించకుండా మరింత మెరుగయ్యేందుకు కష్టపడ్డానని తెలిపాడు. తన తండ్రి యోగరాజ్ సింగ్ మాత్రం వ్యక్తిగతంగా తీసుకున్నాడని చెప్పాడు. నా టీనేజ్ ఏజ్లో ఓ భారత మాజీ ఆటగాడు నా సామర్థ్యాలను ప్రశ్నించాడు. ఆ సమయంలో ఆయన ఇండియాకు ఆడుతున్నాడు. అప్పుడు నా వయసు 13-14 ఏళ్ళు. ఆటను అప్పుడప్పుడే అర్థం చేసుకుంటున్నాను. ఆ సమయంలో ఆయన నాపై సరైన శ్రద్ధ పెట్టలేదని ఇప్పుడు అనిపిస్తోంది. నేను ఆయన మాటలను వ్యక్తిగతంగా తీసుకోలేదు, కానీ మా నాన్న మాత్రం వాటిని వ్యక్తిగతం తీసుకున్నారు అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.